గౌతమిపుత్ర శాతకర్ణి ఒక అద్భుతమైన సినిమాకి నేను పనిచేశానండి. ఆ సినిమాకి నేను డైలాగ్ రైటర్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్ట్రాడినరీ మూవీ. ప్రతి తెలుగువాడు ఇది నా కథ, ఇది నా మూలం, ఇది నా గతం అని గర్వంగా చెప్పుకునే సినిమాకి నేను పనిచేశాను. రేపు సంక్రాంతి 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆశీర్వదిస్తారని, దిగ్విజయ యాత్ర ఈ సినిమా కొనసాగించాలని, దానికి అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? గౌతమిపుత్ర జర్నీ లేదండి, జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్గా కృష్ణవందే జగద్గురు తర్వాత ఈ టాపిక్ వచ్చిందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది, ఒక హిస్టారికల్ చేద్దామని చెప్పేసి కృష్ణ గారు చెప్పటం, గౌతమిపుత్ర శాతకర్ణి సబ్జెక్ట్ చేద్దాం అన్నప్పుడే కృష్ణ గారు నాతో అన్నప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది తొందరగా అయ్యేది కాదు, ఇది మనం తర్వాత సంతృప్తిగా సబ్జెక్ట్ వచ్చినప్పుడే చేద్దాము అని ఒకవైపు నుంచి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ కృష్ణ గారు హిందీలో గబ్బర్ చేయటం, ఆ తర్వాత మేము కంచె చేయటం, ఆ తర్వాత సంతృప్తికరంగా వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ సినిమా ఆచరణలో పెట్టడం జరిగింది. ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? ఈ సినిమా డైలాగులు రాయాలనేటప్పటికి ఒక చారిత్రాత్మకమైన సినిమా కదా, మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? ఈ సినిమా డైలాగ్ రాయడానికి ఫస్ట్ ఏంటంటే సౌండ్ సంస్కృతమేమో అనిపించాలి, కానీ అది సంస్కృతం కాకూడదు, అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కేర్ తీసుకోవడం. అలాంటి ప్రయత్నమే జరిగింది. అంటే దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాష గొప్పతనమే మన భాషలోనే సంస్కృతాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎన్నో సంస్కృత పదాలు తెలుగు పదాల్లో చలామణి అవుతున్నాయి. సో మనకి అందమైన తెలుగు మనం వాడితే చాలు, మన భాష అందంగా ఉంటుంది. కాబట్టి అంత అందంగా మనం ఇప్పుడు వాడలేదు. సో తెలుగుని తెలుగులో వాడితే చాలు, ఒక అద్భుతమైన ధ్వని బయటకు వస్తుంది, అద్భుతమైన అర్థాలు బయటకు వస్తాయి. అదే ప్రయత్నం జరిగింది. సినిమా అంతా అలాగే ఉంది. సాయి మాధవ్ బర్రాకి ఇది మైల్ స్టోన్ అవ్వచ్చండి ఈ సినిమా? ఏంటండి, ఒక మార్క్ అవ్వచ్చా మీకు? ఒక మైల్ స్టోన్ ఖచ్చితంగా 100% నాకు ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ నాకు మంచి పేరే తీసుకొచ్చినాయండి. కృష్ణవందే జగద్గురు, నాకు చూపించిన సినిమా కృష్ణవందే జగద్గురు. ఆ తర్వాత మళ్ళీ ఇది 4 రోజుకి మంచి పేరు వచ్చింది, కంచెకి మంచి పేరు వచ్చింది. నేను చేసిన ప్రతి సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తూనే ఉంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఇంకా మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది అందరికీ వచ్చే అవకాశం కాదు, చాలా తక్కువ మందికి వస్తుంది. అలాంటి అవకాశం నాకు వచ్చింది, సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. సినిమా వచ్చిన తర్వాత తెలుసు. బాలకృష్ణ గారు 100వ సినిమాకి రాస్తున్నారు. అవును, బాలయ్య బాబుతో మీ డైలాగ్ బాలయ్య బాబు నోట్లో వెంట వస్తుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం పరిస్థితి? అదొక అద్భుతమైనటువంటి ఫీలింగ్ అండి. ఆయన చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాను. నేను రామారావు గారికి వీరాభిమాని. ఆయనకి రాసే అవకాశం ఈ జన్మకి లేదు, ఆ అదృష్టం లేదు. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తూ ఉంటే నాకు రామారావు గారు చెప్తున్నట్టే, రామారావు గారితో నేను పనిచేసినట్టే నేను ఫీల్ అయ్యేవాడిని. అసలు ఫస్ట్ డైలాగ్ నేరేట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఒక రకమైన భయం. బాలకృష్ణ గారు 99 సినిమాలు అంతకుముందు చేస్తున్నారు. మామూలు సినిమాలు కాదు, అన్నీ కూడా అన్ని మైల్ స్టోన్సే, ఎక్స్ట్రాడినరీ సినిమాలు. ముద్దుల కృష్ణయ్య కానివ్వండి, మంగళవారి మనవడు కానివ్వండి, నారీనారి నడుమురారి కానివ్వండి, సామాన్యమైన సినిమాలు కాదవి. మహానుభావులు రాసిన డైలాగ్స్ చెప్పున్నారు. సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానీ, ఇవన్నీ కూడా. సో ఆయనకి ఒక పట్టాన డైలాగ్ నచ్చడం అనేది
ప్రతి డైలాగ్ రైటర్కి ఒక సవాల్లా ఉంటుంది బాలకృష్ణ గారికి రాయటం. ఎందుకంటే ఆయన చెప్తే డైలాగ్ అందంగా ఉంటుంది. ఒక మామూలు డైలాగులు కూడా చాలా అందంగా చెప్పగలిగినటువంటి స్టార్ ఆయన. సో ఆయనకి నా డైలాగ్స్ నచ్చుతాయో లేవో అనేటువంటి ఒక టెన్షన్. ఆయన ఒక్కసారి చూసుకొని బాగున్నాయి అనగానే ఒక అద్భుతమైన రిలీఫ్. ఆయన చెప్తూ ఉంటే ఎన్నోసార్లు గూస్ బంప్స్ వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి. మీరు చూస్తారు కదా ఎంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది బాలకృష్ణ గారికి. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణిని చూస్తున్నట్టే ఉంటుందండి. నిజంగా ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చి నేనే శాతకర్ణి అన్నా కూడా మనం నమ్మం. నువ్వెందుకు అవుతావా బాలకృష్ణ గారు కదా ఆ స్థాయిలో ఉంటుంది పర్ఫార్మెన్స్. సార్ టీజర్లో కత్తి కంటిన ఎదురుచారు ఇంకా ఆడలేదు, మరణమా శరణమా, అలాగనే దేశం మేసం తిప్పుదాం, ఇట్లాంటివి వచ్చేసి ఆ డైలాగ్స్ వచ్చేసిన తర్వాత చాలా హైప్ ఎక్కువైపోయింది సినిమాలో. అవును, నెక్స్ట్ సినిమాలో ఇంకా ఏముండబోతుంది, ఇంతకన్నా రెట్టింపు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ట్రైలర్ సినిమానే కదా. ట్రైలర్ అనేది కొంచెం ఉంటుంది, సినిమా అనేది 2 గంటలు ఉంటుంది. సో ఆ ట్రైలర్లో ఆ డైలాగులు ఉన్నాయి, సినిమాలో అంతకంటే మంచి డైలాగులు ఇంకా ఉంది. సినిమా అంతా ఖచ్చితంగా బాగుంటుంది. ఎంత హైప్ వచ్చిందో ఆ హైప్కు తగ్గట్టే ఉంటుంది. ఏమాత్రం కొంచెం కూడా అసంతృప్తిని ప్రేక్షకులకు ఇవ్వదు ఆ సినిమా. ఎంత హైప్ పెట్టుకుని ఇంకా హైప్ పెట్టుకున్నా కూడా నేను గర్వంగా చెప్పగలను. మీరు ఎంత హైప్ అన్నా పెట్టుకుంటే దానికి తగ్గట్టు ఉంటుంది ఆ సినిమా. సమస్య మీ డైలాగులు రాయటం ఒక వర్షను, ఆన్సెట్స్కి వెళ్ళిన తర్వాత డైలాగులు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవసరం వస్తుంటుందా, అవకాశం వస్తుంటుందా అని వింటుంటాం. అలాంటిది ఏమైనా జరిగిందా ఈ సినిమా? ఈ సినిమాకి అసలు ఎప్పుడు జరగలేదండి. ఆన్ స్క్రిప్ట్ వెళ్ళిపోయారా డైలాగులు మార్చుకుంటాం? అస్సలు ఒక్క డైలాగ్ కూడా అసలు ఒక డైలాగు కృష్ణ గారు ఓకే ఈ డైలాగు ఈ సన్నివేశానికి ఈ డైలాగ్ ఓకే అంటే ఆన్ సెట్లు అది మార్చడం అనేది జరగదు, ఎప్పుడు జరగలేదు. అలాగే హీరో గారు కూడా ఎప్పుడు ఈ డైలాగ్ బాగలేదు దీన్ని మార్చడం అని చెప్పేసి అనలేదు. ఎందుకంటే ప్రతి డైలాగు హీరో గారికి నచ్చే చెప్పారు. ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యి చెప్పలేదు, ఏ డైలాగు మార్చమనలేదు. అసలు ఆ మార్పులు చెప్పడం ఇప్పుడు జరగలేదు. ఒక రకంగా జాగ్రఫీ ప్రకారంగా ఎక్కడన్నా ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలని అనిపించినా కూడా కృష్ణ గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఏదైనా డైలాగ్ ఇంకేదైనా పడితే బాగుంటుంది అని చెప్పి నాతో చెప్పేవాళ్ళు. నేను రాసిన తర్వాతే అది జరిగేది, అంతేగాని వేరే. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క వర్షన్ ఉంటుంది సార్. అట్లానే క్రిష్ గారిలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? క్రిష్ గారు ఆ విధానం ఎలా ఉంటుంది, డైరెక్ట్ చేసే విధానం ఎలా ఉంటుంది, భాష మీద ఆయన పట్టు ఎలా ఉంటుంది? విపరీతమైన పట్టండి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, కృష్ గారితో కూర్చొని మాట్లాడుతుంటేనే ఒక అద్భుతమైన పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది. చాలా నిశ్చితంగా ఆయన అబ్జర్వ్ చేస్తారు. కథను కానివ్వండి, క్యారెక్టర్స్ని కానివ్వండి, ఆయన ఆ సోల్తో కనెక్ట్ అయిపోయి ఉంటాడు. సోల్ ఆయనతో అలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆయనకి కావాలనుకుంది వచ్చేదాకా రాజీ పడకుండా దాన్ని చేస్తూనే ఉంటారు. అంత చేసినా ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా అయిపోతుంది కదా, కాంప్రమైజ్ అవుతున్నారేమో అని చాలామంది అనుకుంటారు. అది పచ్చబద్ధం, కాంప్రమైజ్ కదా. దానికి సాక్ష్యం ఇంతకుముందు వచ్చిన కంచె సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్డ్రాప్లో తీశారు. ఆ సినిమా 57 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. మరి చూశారు కదా, సినిమా చూస్తే ఎక్కడైనా కాంప్రమైజ్ అయినట్టు ఉందా? ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డీటెయిల్డ్గా తీస్తేనే ఆ సినిమా 57 డేస్లో కంప్లీట్ చేయగలిగారు కృష్ణ గారు. అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత నిశ్చితంగా ఉంటుంది, ఎక్కడ ఆయన కాంప్రమైజ్ అవ్వరు. సినిమా చూసామన్నారు కదా, ఆల్రెడీ సినిమా చూసామన్నారు. సినిమా చూసిన తర్వాత మీ అనుభూతి ఏంటి, పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు? గూస్ బంప్స్ వచ్చినాయండి సినిమా చూసాను. నేను చెప్తున్నాను కదండి, గర్వంగా చెప్పుకోవచ్చు ఈ సినిమాకి నేను పనిచేశాను అని. అలాంటి సినిమా కన్నీళ్ళు వచ్చేసాయి. గురుగారు సీతారామ శాస్త్రి గారు నేను కలిసే చూసాం ఆ సినిమా. అంటే నేను చూసి బయటకు వచ్చేసిన తర్వాత గురుగారు కూడా చూశారు ఆ సినిమాని. చూసిన తర్వాత హక్ చేసుకున్నాడు గురుగారు వచ్చి. ఒళ్ళు పులకించింది. ఏమి తీశారు, ఏమి రాశారు, చాలా బాగున్నారా అని చెప్పేసి ఆయన అంటుంటే కన్నీళ్ళు వచ్చేసారు. అంత బాగుంది సినిమా. సార్ ఒక మామూలు కథ ఎంచుకుంటే దానికి డైలాగ్స్ మనకు నచ్చినట్టు రాసుకెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి సినిమా తీసేటప్పటికి
యాజ్ ఏ రచయితగా మీరు ఎట్లాంటి రీసెర్చ్ చేశారు? ఈ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మీరేం తెలుసుకున్నారు? గౌతమిపుత్ర శాతకర్ణి అదేనండి, ఆయన ఒక మన తెలుగుకి అద్భుతమైన చరిత్ర ఉందండి. తెలుగు జాతికి ఎక్స్ట్రాడినరీ హిస్టరీ ఉంది. ఎందుకో అది మరుగున పడింది. అందరూ కూడా శాతవాహనులు పరిపాలించారని పాఠ్యాంశాల్లో కూడా మనకి స్కూల్ లెసన్స్లో కూడా జస్ట్ ఒక లైను, శాతవాహనులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పరిపాలించారు అని చెప్పేసి ఊరుకుంటారు. వాళ్ళల్లో గౌతమిపుత్ర శాతకర్ణి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి మహారాజు అని చెప్పేసి ఊరుకుంటారు. కానీ ఆయన గొప్పతనం అనేది తెలియజేయాలన్న ఆలోచన మరి ఎందుకు అది మరుగున పడేందుకు తెలియదు. ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెడితే ఎన్నో తెలిసాయి. మన దక్షిణాది నుంచి భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగులోనే ఉన్నారు దక్షిణాది నుంచి. విచిత్రమైన విషయం ఏంటంటే తమిళ్లో వచ్చినన్ని హిస్టారికల్ మూవీసు, ఇంకో భాషలో వచ్చిన హిస్టారికల్ మూవీసు మన తెలుగులో రాలా. మన తెలుగులో వచ్చిన హిస్టారికల్ మూవీస్ అంటే ఒక తెనాలి రామకృష్ణ, ఒక పల్లాటి యుద్ధం, ఒక బొబ్బిలి యుద్ధం, ఒక తాండ్ర పాపారాయుడు, ఒక రుద్రమదేవి, అలాగే వేళ్ల మంది లెక్క పెట్టుకునే హిస్టారికల్ మూవీస్ వచ్చాయి. కానీ వీళ్ళకంటే ముందు చాలా చరిత్ర ఉంది. అసలు ఆ చరిత్రని పట్టించుకోవట్లేదు. ఆఖరికి సినిమా ఏముంది, విద్యా వ్యవస్థ పట్టించుకోలేదు. సో దాన్ని బయటికి తీసే అవకాశం వచ్చింది. దానికోసం కథ గురించి కృష్ణ గారు విపరీతంగా స్టడీ చేశారు, విపరీతంగా రీసెర్చ్ చేశారు. నాసిక్ శాసనాలు కానివ్వండి, మన కోటిలింగాల గౌతమిపుత్ర శాతకర్ణి పుట్టింది ఇక్కడ కోటిలింగాల. వాళ్ళ అమ్మగారిది గౌతమి బారాశ్రీది కోటిలింగాల, కరీంనగర్ దగ్గర కోటిలింగాల. అక్కడ కొన్ని అక్కడ బయటపడ్డ నాణ్యాలు ఇవన్నీ చాలా తీశారు. యూనివర్సిటీస్ నుంచి చాలా పుస్తకాలు తెప్పించుకొని శాతవాహనుల గురించి, వాటి గురించి, ఇంకా నెహపానుడి గురించి. చాలా ముఖ్యమైన పాత్ర అండి నెహపానుడిది. ఇట్లా ఎంతోమంది ఆ చరిత్రని చదివి కథని తయారు చేశారు. మధ్య మధ్యలో నాకేదన్నా పుస్తకం దొరికితే నేను తీసుకెళ్ళి కృష్ణ గారికి ఇవ్వటం ఇట్లా కూడా జరిగింది. డైలాగ్ రాయటానికి రీసెర్చ్ అంటే అది కథ తయారు చేయడానికి, స్క్రీన్ ప్లేకి రీసెర్చ్ అనేది అవసరం, కానీ డైలాగ్ రాయడానికి రీసెర్చ్ అవసరం ఉందని నేను అనుకోనండి. ఎందుకంటే ఆ రోజుల్లో భాష మనం వాడలేము. ఎందుకంటే అప్పుడు తెలుగు వేరు, అసలు మనం మాట్లాడుతున్న తెలుగు అప్పుడు లేదు. ఆ తెలుగు వేరు కాబట్టి అది నాకే కాదు ఎవరికీ తెలియదు ఆ భాష. ఇప్పుడున్న సమకాలీకులు మనం అనుకున్నట్టు ఒక 10 సంవత్సరాల క్రితం భాష వాడితేనే ఏంటి తెలుగేనా అని అడుగుతున్నారు. 10 సంవత్సరాల క్రితం భాష వాడితేనే చాలామందికి మోసాలు ఏంటంటే తెలియదు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఆ భాష గురించి మనం రీసెర్చ్ చేసి రాద్దామనే ఆలోచన రాకూడదు. ఒక అందమైన తెలుగు వాడాం, అందరికీ అర్థమయ్యే తెలుగు, చాలా అందమైన తెలుగు వాడినాం అంతే. డైలాగ్ రాయడానికి రీసెర్చ్ చేయాలి. సార్, ఈ ఉగాది పండుగ అనేది ఈయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందని బాలకృష్ణ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, మీరు కావచ్చు చాలా సందర్భాల్లో చెప్పారు. అవును. అసలు ఏంటి ఉగాది పండుగ, ఆయన ఎందుకు స్టార్ట్ చేసేది, ఎలా స్టార్ట్ అయింది? దేశం మొత్తాన్ని కలిపిన తర్వాత, అంటే చిన్న చిన్న గణరాజ్యాలుగా ఉన్నటువంటి దేశాన్ని ఒక దేశంగా మార్చి అన్ని దేశాలు ఏకం చేసి ఆయన రాజసూయ యాగం చేసిన రోజు, ఆ రోజుని ఉగాదిగా, అప్పటి నుంచి ఇది యుగారంభం, ఇక్కడి నుంచి శాలివాహన శకం అని చెప్పి పిలువబడుతుంది అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి దాన్ని ఆ యుగానికి అది ఆరంభంగా ఉగాది పండుగ జరిపించారు. అది ఒక్కొక్క భాషలో ఒక్కొక్క పేరుతో జరుపుకుంటున్నారు ఇప్పటికి కూడా. సో ఉగాది పండగకి ఆయనే ఉగాది పురుషుడు, ఆయనే ఆజ్యుడు. ఇది చరిత్రలో ఉన్నది. మీరందరూ కూడా మీ టైటిల్స్లో తల్లి పేరు పెట్టడం జరిగింది. దాని గురించి ఒక మాట. అసలు అది అదృష్టం కదండి. ఈ సినిమాకి పనిచేయడం వల్ల వచ్చిన అద్భుతమైనటువంటి అవకాశం. మా అమ్మగారి పేరుతో నేను పిలువబడ్డాను, జయలక్ష్మి పుత్ర సాయి మాసపుర్రా. అందరికీ అవకాశం రాదు. ఆయన మాతృస్థానానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. అమ్మ గొప్పతనాన్ని జగతికి చాటిన వ్యక్తి గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఆ సినిమాకి పనిచేస్తున్నాం కాబట్టి టెక్నీషియన్స్ అందరి పేర్లు కూడా అమ్మ పేరుతోనే ఉండాలని చెప్పి కృష్ణ గారు చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. అమ్మకి మనం ఇవ్వలేము.
ఇప్పుడు ఎవరికైనా ఇవ్వలేం కానీ అమ్మకి ఏమి ఇవ్వలేం కదా. కనీసం ఆ పేరుతో పిలువబట్టం అనేది ఒక అద్భుతమైన అనుభవం. సాయి మాధవ్ బాగా అనే వ్యక్తి డైలాగ్స్ రాయటంలో ఒక బ్రాండ్ అనుకోవచ్చా? తెలుగుని ఈ మధ్య చాలామంది రైటర్లు వస్తున్నారు, రాస్తున్నారు, కానీ మీరు వచ్చిన తర్వాత అది మార్పు క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక బ్రాండ్ అనుకోవచ్చా? తెలుగు సినిమాల్లో ఒక బ్రాండ్ అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదండి. అంటే ఒక మంచి కథ దొరికితే, ఒక మంచి క్యారెక్టర్స్ దొరికితే ఏ రైటర్ అయినా అద్భుతంగా రాస్తాను. నా అదృష్టం ఏంటంటే నాకు మంచి కథలు దొరికాయి, మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఆ అవకాశం మిగిలిన వాళ్ళకు కూడా దొరికింది అనుకోండి, ఖచ్చితంగా అంతకంటే బాగా రాయొచ్చు. సమస్య ఉంది. ఇప్పుడు కృషి గారు లాంటి డైరెక్టర్ దగ్గర పనిచేస్తే ఏ రైటర్ అయినా అద్భుతంగా రాస్తాను. అది నేనే కాదు, నాకు అలాంటి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తూ ఉంటాను, అంతే అంతే తప్ప నేను బ్రాండు అలాంటిది ఏమి. ఎవరికంటే బ్రాండు మహానుభావులు ఉన్నారు. ఈ సినిమా మ్యూజిక్ గురించి, అలాగే సీతారామ శాస్త్రి గారి గురించి ఏం చెప్తారు? సీతారామ శాస్త్రి గారంటే సరస్వతి నది. సరస్వతి నది ఆయన. ఆయనతో కూర్చుంటే సరస్వతి నది ఒడ్డున కూర్చున్నంత ఫీలింగ్, అద్భుతమైన ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో కూర్చున్నట్టు ఉంటుంది సరస్వతి నది ఒడ్డున. ఆయనతో పరిచయం కలగడం అనేది ఒక భాగ్యం, ఆయనతో మాట్లాడగలగడం అనేది ఒక భాగ్యం, ఆయనతో కలిసి పని చేయగలగడం అనేది ఒక భాగ్యం. నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 100% భగవంతుడు అనిపిస్తారు. ఆయన భగవంతుడు కొన్ని పనులు చేయడానికి కొన్ని రూపాలు పుడుతుంటారు. అలాగా పాటలు రాయడానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రూపంలో పుట్టారేమో అనిపిస్తారు. అంత మహానుభావుడు. ఆయనతో కలిసి జర్నీ చేయడం అనేది పూర్వజన్మ సుఖం. అంతే. మీకు నచ్చిన పాట ఏంటి సార్ ఇందులోనా? ఇందులో పాటలన్నీ బాగుంటాయండి. పాటలన్నీ బాగుంటాయి. నాకు మెలోడీస్ మృగనైన పాటలన్నీ బాగున్నాయి. మృగనైన పాట ఇంకొంచెం బాగా ఎక్కువ ఇష్టం. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఏం చెప్తారు? అదే చెప్పారు కదండి, గుండెల మీద చెయ్యేసుకొని ఇది నా కథ అని చెప్పుకోవచ్చు. రొమ్ము విరిచి జబ్బ చరిచి ఇది నా చరిత్ర అని ప్రతి ఒక్క తెలుగువాడు చెప్పుకోదగ్గ సినిమా. మ్యాంగో